బ్రహ్మ మాత్రం దేవతలతో కలిసి ఒక ఆలోచన చేశారు. వాళ్ళ బాధ ఏమిటి? వాళ్ళు శంకరుడంటేనే అంతటివాడు కదా! అమ్మవారు జగదంబ కదా! అయ్యవారు తేజస్సే కదిలితే అది జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహా గొప్ప తేజోమూర్తి అవుతుంది. అటువంటి తేజోమూర్తి ఈ భూమి మీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? అందుకని ఇప్పుడు శివ తేజస్సు కదలరాదు అన్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వాళ్ళు వీళ్ళే. వీళ్ళకి ఈ వేళ మాయ కమ్మింది. అక్కర్లేని విషయం నెత్తినేసుకున్నారు. ఇది మహాపాపం. పెళ్ళైపోయిన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండాలని ఆలోచన చేసి వాళ్ళని వెళ్ళి అడగడమంటే చాలా అసహ్యకరమైన విషయం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పరమశివుని దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు ఆయన పార్వతీదేవితో కలిసి కామక్రీడలో ఉన్నారు. అటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మతో కలిసి దేవతలు తన కొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చాడు. పరమశివుడికి కామం ఏమిటి? ఆయన ఏది చేసినా ఒక క్రీడగా లోకం కోసం చేస్తాడు. ఇందులోని రహస్యం ఆయనకి తెలుసు, అమ్మవారికి తెలుసు అని మీరు అనుకోవలసి ఉంటుంది. అమ్మవారికి తెలియకుండా అయ్యవారికే తెలుసు అనుకుంటే అంతకన్నా దోషం లేదు. చతుర్ముఖ బ్రహ్మ, ఓ మహాదేవ, లోకముల హితమును కోరుకునేవాడా, ఈవేళ నాతో కలిపి సమస్త దేవతలు భూమి మీద పడి నీకు ప్రణిపాతం చేస్తున్నారు అన్నారు. ఏమిటి? ఎందుకు అలా పడుతున్నారు? మీ కోరిక ఏమిటి అని పరమశివుడు అడిగాడు. శరణాగతి ఉత్తర ఫలితం ఇచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు నీ తేజస్సు కానీ స్ఖలనమైతే దానిని పట్టగలిగిన వాళ్ళు లేరు. కాబట్టి ఈశ్వర, మీ తేజస్సును మీ అందే ఉంచుకోండి. మీరు పార్వతీదేవితో విహరణ చెయ్యకండి. మీరు ఏదైనా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. శివుని తేజస్సు పట్టడానికే కదా వాళ్ళు అమ్మవారికి, అయ్యవారికి కళ్యాణం జరగాలని కోరుకున్నారు. జగదంబ శక్తిని వీళ్ళు ప్రశ్నించగలిగిన వాళ్ళ? అక్కరలేని విషయములు మాట్లాడినవాడు ఏ స్థితికి వెడతాడో మీరు గమనించండి. మాట ఎంత ప్రమాదమును తీసుకువస్తుందో. కుమార సంభవమునందు వంశములు ఆగిపోయాయి, వంశములు నడిచాయి. సుబ్రహ్మణ్యుడు రాకపూర్వమే ఇది నడిచింది. అందుకే సుబ్రహ్మణ్యుడు వంశమును నిర్ణయించగలిగినవాడు. దేవతల సలహా విన్న పరమశివుడు నిజంగా మన్మథుని మీద కాదు, తన మూడవ కన్నును ఇప్పుడు తెరవాలి. కానీ ఆయన మహాదేవుడు కదా, గొప్ప ఔదార్యమును చూపించాడు. అమ్మ పార్వతీదేవి లాంటిది ఎక్కడ ఉంటుంది? ఆవిడ ఈ విషయం భర్తను అడగలేదు. ఏమయ్యా, ఇది నాకు జన్మతః సిద్ధించిన అధికారం. నీవు నా యందు తేజస్సు ప్రవేశపెట్టనని వాళ్ళకి మాట ఎలా ఇచ్చావు అని అమ్మ అడగలేదు. భర్తను ఎదిరించి అడగడం తెలియని జగదంబ లక్షణం మీకు ఉండాలని, భర్తను అలా అనుగమించి ఆయన మనశ్శాంతికి కారకం కావాలని, సుఖస్థానం కావాలని స్త్రీలు గౌరీ తపస్సు చేస్తారు. వీళ్ళీ మాట చెబితే శంకరుడు ఒక చిరునవ్వు నవ్వాడు. ఓహో, అయితే నా తేజస్సు స్ఖలనం కాకూడదు. నేను పార్వతీదేవితో విహరించకూడదు. నేను తపస్సు చేసుకోవాలి. అదే కదా మీరు కోరేది? మీరు చెప్పినట్టే వారే తపస్సును తేజస్సుతో కలిపి ఓజస్సుగా మార్చి నేను బ్రాహ్మీమయ స్థితియందు ఉంటాను, తపశ్శక్తితో ఉంటాను. దానివల్ల మీరు ఈ భూమి మీద అందరూ సుఖపడెదరుగాక, నా తేజస్సు బయటకు పడకుండుగాక అన్నారు. రేతస్సును ఓజస్సుతో కలుపుట అనగా శరీరమునందు అధోముఖంగా వెళ్ళిపోవలసిన తేజస్సును బ్రాహ్మీమయ శక్తి చేత నిలబెట్టగలిగిన వాళ్ళు ఊర్ధ్వరేతస్కులై అపారమైన శక్తితత్వంతో ఉంటారు. అవి యోగ సంబంధమైన విషయములు. సౌందర్య లహరిలో కూడా శంకరాచార్యుల వారు వాటి గురించి మాట్లాడారు. శివ మాయామోహితులైన వీళ్ళు అడగకూడని మాటలు అడుగుతున్నా అవతల కుమార సంభవం జరగాలంటే ఆయన తేజస్సులో నుంచి పుట్టినవాడైతే తప్ప తారకాసుర సంహారం జరగదు. కాబట్టి వీళ్ళు అడగకూడని మాట అడిగినా వీళ్ళ క్షేమమునే దృష్టిలో పెట్టుకుని శివుడు నా తేజస్సును అలాగే ఉంచుతాను, కానీ ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. 100 దివ్య వర్షములు పార్వతీదేవితో కలిసి నేను క్రీడించిన కారణము చేత స్వస్థానం నుండి కదిలిపోయిన పరమ పవిత్రమైన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అని అడిగారు. శివ తేజస్సును భరించటం సహజంగా జగదంబ అధికారం. వాళ్ళు అయ్యా, ఇది అమ్మవారి అధికారం అండి అని చెప్పాలి. కానీ ఇప్పుడు వాళ్ళ దృష్టిలో జగదంబ కన్నా భూమి గొప్పదయ్యింది. అందుకని వాళ్ళు అయ్యా, మీ తేజస్సు ఏది కదలినదో దానిని మాత్రం ఈ భూమి భరిస్తుంది. అందువలన మీ తేజస్సును భూమి మీద వదిలిపెట్టేయండి అని చెప్పారు.
శివ తేజస్సును గ్రహించటానికి భూమి అంగీకరించింది. అప్పుడు శివ తేజస్సును భూమి మీద పడినది. అది సామాన్యమైనది కాదు, శంకర తేజస్సు. అది ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటినీ ఆక్రమించేసింది. ఆ తేజస్సు వెలుతురికి సమస్త ప్రాణికోటి స్తంభీభూతమైపోయింది. ఆ వెలుతురు చూడగానే అదేదో కొత్త హోరు ప్రారంభమైనదని వారు అగ్నిహోత్రుని ప్రార్థన చేశారు. దేవతలలో అగ్నిహోత్రుడు ముందు నిలబడి ఉంటాడు. అగ్నిహోత్రుడు తొందరగా వెళ్ళాలంటే వాయువు సహకారం ఉండాలి. ఓ అగ్ని, నీవు వాయువు సహాయమును తీసుకొని తొందరగా ఆ తేజస్సును అంతటిలోకి ప్రవేశించు. నీవు అగ్నిహోత్రుడివి, తేజస్సు ఉన్నవాడివి. ఆ తేజస్సును నీవే భరించాలి. కావున ఈ తేజస్సును నీలో నిక్షిప్తము చేయి అన్నారు. అయితే అగ్నిహోత్రుడు కూడా ఆ తేజస్సును తనలో ఉంచుకోలేదు. చాలా కాలం ఆయన కూడా ఆ తేజస్సును భరించలేడు. కానీ కొన్నాళ్ల దాకా అగ్నిహోత్రుడు భరించగలడు. అలా భరించేటట్టుగా అగ్నిహోత్రుని యందు శివుని తేజస్సు పదిలం చేయబడింది. శివ తేజస్సు భూమి మీద పడడం, దానిని అగ్నిహోత్రుడు తీసుకోవడం, కైలాసంలో శంకరుడు అలా నిలబడి ఉండడం, ఇది జరుగుతూ ఉండగా బయట ఏదో జరుగుతోందని అమ్మవారు లోపల నుండి బయటకు వచ్చింది. ఉత్తర క్షణం ఆవిడ జరిగిన విషయం తెలుసుకుంది. దేవతలు ఏమి కోరిక కోరారు, ఎవరు శివుని తేజస్సును భరించారు, వీటిని ఆవిడ గమనించింది. ఆవిడకు దేవతల మీద చాలా కోపం వచ్చింది. వాళ్ళు చెయ్యకూడని పని చేశారు కాబట్టి వాళ్లకు శాపం ఇవ్వదలిచింది. లోకంలో ఏ స్త్రీకైనా అమ్మ అని పిలిపించుకోవాలనే కోరిక ఉంటుంది. అమ్మ అని పిలిపించుకోవాలన్న నా కోరికకు మీరు ప్రతిబంధకముగా నిలబడ్డారు. నా హక్కును మీరు కబళించారు. వేరొక స్త్రీ యందు నా భర్త తేజస్సు పడేటట్టు చేశారు. మీరు చేయరాని పాపము నా కడుపు పండకుండా చేశారు కనుక ఇక మీదట 33 కోట్ల దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురుగాక అని ఆవిడ దేవతలను శపించింది. ఇంకా దేవతలకు సంతానం ఉండదు. ఆ తర్వాత ఇంకా దేవతలు పెరగలేదు. ఇహ దేవతా సంతానము లేదు. పిమ్మట భూమి వంక తిరిగింది. వీళ్ళు అడిగితే నీవెలా పుచ్చుకున్నావు? నీవు కూడా ఆడదానివే కదా. ఈశ్వర, ఆ తేజస్సు నేనెలా పుచ్చుకుంటాను అని అడిగావా? లేదు. అందువలన నీవు అనేక రూపములను పొందుతావు. ఒకే భూమి ఒక్కచోట చౌడు నేల, ఒకచోట సారవంతమైన నేల, ఇలా రకరకములైన రూపములను పొందుతావు. నీవు చాలా మందికి భార్యవవుతావు అంది. అనేకులకు ఒక్క కాంత భార్య కావడం చాలా దారుణమైన విషయం. రాజైన వాడిని భూకాంతుడు అని పిలుస్తారు. భూకాంతుడు అనగా భూమికి భర్త. ఏకకాలమునందు భూమిని ఎన్ని వేల మంది రాజులు పరిపాలిస్తే అన్ని వేల మందికి భూమి భార్య. పార్వతి ఇంకా వేరొకరి భర్త తేజస్సును నీవు భార్యలా పొందావు కాబట్టి నీవు ఉన్నంతకాలం ఇదే స్థితి పొందెదవు గాక. కొన్ని వేల మందికి ఏకకాలమునందు భార్యవవుదువుగాక. నాకు కొడుకు పుట్టకుండా చేశావు. ఒకవేళ వేరొక రకంగా నీ యందు బిడ్డ జన్మించినా అది ఆడపిల్ల కావాలి తప్ప నీకు మగపిల్లవాడు పుట్టడు. నీవు అమ్మ అని కొడుకు చేత పిలిపించుకొనవు. అందుకే సీతమ్మగా పరబ్రహ్మం పుట్టాలంటే భూమిలో నుంచి పుట్టాలి. పద్మావతిగా పుట్టాలంటే భూమిలో నుంచి పుట్టాలి. స్వరూపంగా పరబ్రహ్మము భూమిలో నుంచి రావడానికి వీలు లేదు. దీనికి కారణం పార్వతీదేవి శాపము. కాబట్టి నీకు కొడుకు పుట్టడు. ఏ స్త్రీకైనా భర్తతో విహరించడం వలన కుమారుడు జన్మిస్తే తన కుమారుడు కూడా తర్వాత కాలంలో తన భర్తగా ఉండడానికి ఏ స్త్రీ కూడా ఈ లోకంలో అంగీకరించడానికి సిద్ధపడదు. అది అత్యంత హేయమైన విషయం. కానీ ఇది నీ యందు జరుగుతుంది అని భూదేవికి శాపం ఇచ్చింది. భూమిని ఒక రాజు పరిపాలించినప్పుడు ఆయన భూకాంతుడు అని పిలువబడతాడు. భూమి ఆయనకు భార్య అయ్యింది. ఆయన శరీరం వదిలివేసిన తర్వాత ఆయన కొడుకుకు పట్టాభిషేకం చేస్తారు. అప్పుడు ఈయన కూడా మరలా భూకాంతుడవుతాడు. ఒక్క భూకాంత పార్వతీదేవి వల్ల ఎన్ని శాపములు పొందిందో చూడండి. భూదేవికి శాపం ఇచ్చిన తర్వాత దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయారు. తలెత్తి అమ్మవారి వంక చూడలేక తలలు వంచుకుని ఉండిపోయారు. వ్యక్తిని అవమాన భారం మిక్కిలి కుదిపేస్తుంది, అడుగుపడదు. శంకరుడు చూశాడు. బిడ్డలందరూ ఈవేళ అవమానం పాలై తలలు వంచుకొని ఉన్నారు. వీళ్ళు ఆయన సమ్ముఖం నుంచి కదలలేకపోతున్నారు. అందుకని అక్కడ నుంచి తానే వెళ్ళిపోవాలనుకున్నాడు. తపస్సు చేసుకోవలసినదని దేవతలు అడిగారు కాబట్టి తాను పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. ఇందులో ఎక్కడైనా అమ్మవారు అయ్యవారిని ఏమైనా అన్నదా? ఏమీ అనలేదు. ఇది భార్యాభర్తల మనసులు ఏకమవడం అంటే. జీవితంలో ఇది చాలా అవసరం.